Hello everyone, this is day 43 weight loss workout with me. సో మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నా, మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉన్నా కూడా నేను ఆల్రెడీ 42 డేస్ వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేశాను. సో మీరు మండే డే 1 స్టార్ట్ చేసి మళ్ళీ ఆల్టర్నేట్ డే వెడ్నెస్డే డే 1 రిపీట్ చేయండి. మళ్ళీ వెడ్నెస్డే చేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడే డే 1 రిపీట్ చేయండి. డే 2 ట్యూస్డే చేసి మళ్ళీ థర్స్డే మీరు డే 2 చేసి సాటర్డే మళ్ళీ డే 2 చేసి సండే రెస్ట్ తీసుకొని ఇట్లా ఇదే ప్రాసెస్ని మీరు ఒక 3 to 4 వీక్స్ కనుక రిపీట్ చేయగలిగితే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మనం లోయర్ టమ్మీని ట్రైన్ చేస్తున్నాం. సో తెలుసు కదా, మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీలో వార్మప్ ఉంటుంది. సో స్టార్టింగ్ విత్ వార్మప్, నెక్ రొటేషన్. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేస్తున్నాను. సో మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని అలా హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని స్లోగా నెక్ని మూవ్ చేయండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేసాం. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో హ్యాండ్స్ని స్లోగా లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో ఈ లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని, ఇట్లా డోర్ కానీ ఏమైనా డోర్ సపోర్ట్ తీసుకొని ఒక లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి మీరు ఇలా స్వింగ్ చేయాలి. ఇట్లా స్వింగ్ చేసినప్పుడు ఈ నీస్ని స్వింగ్ చేయకూడదు, హిప్ని స్వింగ్ చేయాలి. ఇట్లా 1 2. ఇన్ కేస్ 90 degrees లిఫ్ట్ చేయలేకపోతే కొంచెం 45 degreesలో ప్లేస్ చేసుకొని కూడా మీరు స్వింగ్ చేయొచ్చు. 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఈరోజు మనం లోయర్ టమ్మీని ట్రైన్ చేస్తున్నాం. సో బేసిక్గా మనకి యాప్స్లో 3 వేరియేషన్స్ ఉంటాయి: అప్పర్ యాప్స్, లోయర్ యాప్స్, ఆబ్లిక్స్. సో ఈరోజు మనం ఓన్లీ లోయర్ టమ్మీని ట్రైన్ చేస్తున్నాం. సో స్టార్టింగ్ విత్ టో ట్యాప్స్. సో ఆల్రెడీ ఈ వర్కౌట్ మనం ప్రీవియస్ వీడియోలో చేసాము. వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉంటేనే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీ
లోయర్ బ్యాక్ని కంప్లీట్గా ఫ్లోర్ మీద రెస్ట్ చేసి మీ లెగ్స్ రెండు ఇట్లా ప్లేస్ చేసుకొని టోస్తో ఫ్లోర్ని ట్యాప్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేసాం. సో ఒక వేరియేషన్ అయిన తర్వాత ఫస్ట్ సెట్లో ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ అయింది. సో బ్రేక్ తీసుకోండి. సెట్కి మధ్య అట్లీస్ట్ 45 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 45 to 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. అటు ఇటు వాక్ చేయండి. హార్ట్ రేట్ బ్యాలెన్స్లో ఉంటుంది. దాహం వేస్తే లైట్గా వాటర్ సిప్ చేయండి. ఎందుకంటే మనం అబ్డామిన్ వర్కౌట్ చేసేటప్పుడు వాటర్ హెవీగా తీసుకుంటే మీకు మజిల్స్ అనేవి పట్టేస్తాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. బాగా దాహం వేస్తే కనుక జస్ట్ ఒక 10 to 20 ml సిప్ చేయండి. అటు ఇటు వాక్ చేయండి. 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను తక్కువ టైం బ్రేక్ తీసుకుంటున్నాను. మీరు మాత్రం 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సేమ్ అదే ఫస్ట్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తున్నాం. సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. టో ట్యాప్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేసాం. సో మళ్ళీ ఫస్ట్ వేరియేషన్లో సెకండ్ సెట్ కంప్లీట్ అయింది. మళ్ళీ బ్రేక్ తీసుకోండి. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయ్యండి, ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేయలేకపోతే అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్, ఈచ్ లెగ్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు హెవీ వెయిట్ కేటగిరీలో ఉన్నా, ఒబేస్ కేటగిరీలో ఉన్నా కూడా అట్లీస్ట్ ఈచ్ లెగ్ 6 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు హిప్స్ దగ్గర, లోయర్ టమీ దగ్గర లైట్గా పెయిన్ వస్తుంటుంది. కంగారు పడద్దు. వర్కౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కూల్ డౌన్లో స్ట్రెచెస్ చేస్తాం. అప్పుడు మజిల్ అనేది ఫ్రీ అవుతుంది. అందుకని మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 6 రెపిటేషన్స్ మాత్రమే చేయండి. స్లోగా మీరు వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉంటే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అటు ఇటు వాక్ చేయండి. బాగా దాహం వేస్తే లైట్గా వాటర్ సిప్ చేయండి. సో ఈరోజు మనం ఓన్లీ లోయర్ టమ్మీని ట్రైన్ చేస్తున్నాం. 3 వేరియేషన్స్ చేస్తాం. ఫస్ట్ వేరియేషన్ ఇప్పుడు టో ట్యాప్స్ చేసాం, అది కంప్లీట్ అయింది. 2 సెట్స్ చేసాం. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక 3 సెట్స్ చేసుకోవచ్చు. ఈచ్ లెగ్ 15 రెపిటేషన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్
సింగిల్ లెగ్ డ్రాప్. సో ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చేసిందే, కాకపోతే చిన్న మోడిఫికేషన్. సో సింగిల్ లెగ్ డ్రాప్ అంటే లెగ్ని ఇట్లా పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ స్లోగా డ్రాప్ చేస్తాం. మీరు ఇట్లా గాల్లో హోల్డ్ చేస్తే కనుక అది అడ్వాన్స్డ్గా అవుతుంది. లేదు 2 గాల్లో హోల్డ్ చేసి ఇట్లా లిఫ్ట్ చేయగలిగితే అది అడ్వాన్స్ వర్కౌట్ అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనం సింగిల్ లెగ్ డ్రాప్ యాక్చువల్ అయితే ఇట్లా చేయాలి. 1, కొంచెం అప్పర్ బాడీ లిఫ్ట్ చేసి 2, 3 ఇట్లా చేయాలి. సో చిన్న మోడిఫికేషన్ ఏంటంటే ఎల్బో సపోర్ట్ తీసుకొని ఎల్బోస్, ఇన్ కేస్ మీకు ఎల్బో పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ అట్లాంటివి ఉంటాయి కానీ ఇక్కడ ఎల్బోస్ దగ్గర పిల్లో ప్లేస్ చేసుకోండి. ఇట్లా స్లోగా 1 కిందకి డ్రాప్ చేయండి, 2, 3, 4 లెగ్ స్ట్రైట్గా ఉండాలి, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ కంప్లీట్ అయింది. సో మన వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత, వేరియేషన్ కంప్లీట్ అయిన తర్వాత, సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. సో అట్లీస్ట్ 45 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు లెగ్ని ఇట్లా స్ట్రైట్గా లిఫ్ట్ చేసినప్పుడు మీ హ్యామ్స్ట్రింగ్స్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి, మీ లోయర్ టమ్మీ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండి చేయగలిగితే ఎల్బో సపోర్ట్ లేకుండా మీ అప్పర్ బాడీ మొత్తాన్ని ఫ్లోర్ మీద రెస్ట్ చేసి లెగ్ని లిఫ్ట్ చేసి చేయొచ్చు. బాగా దాహం వేస్తే లైట్గా వాటర్ సిప్ చేయండి. స్టార్ట్. మళ్ళీ సేమ్ సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్. ఎల్బో సపోర్ట్ తీసుకుంటున్నాం, సింగిల్ లెగ్ డ్రాప్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో మనం 2 వేరియేషన్స్ కంప్లీట్ అయినాయి. ఈచ్ వేరియేషన్ 2 సెట్స్ చేసాం. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, బాగా దాహం వేస్తే లైట్గా వాటర్ సిప్ చేయండి. 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. మీ హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి.
అటు ఇటు వాక్ చేస్తూ ఉంటే హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ సిప్ చేయటం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. హైడ్రేటెడ్గా ఉంటే మీకు మజిల్స్ అవి పట్టేయకుండా ఉంటాయి. సో 2 వేరియేషన్స్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ బైసైకిల్ క్రంచ్. సో ఆల్రెడీ బైసైకిల్ క్రంచ్ ఇంతకుముందు చేసిన వర్కౌట్సే. సో వర్కౌట్స్ రిపీట్ చేస్తూ ఉంటేనే మీకు ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సేమ్ సైకిల్ని పెడలింగ్ చేసినట్టే స్లోగా. యాక్చువల్లీ అడ్వాన్స్ వర్కౌట్ ఏంటంటే ఇట్లా చేయాలి. సో మీరు బిగినర్ అయింటే కనుక సేమ్ హ్యాండ్స్ ఇట్లా ప్లేస్ చేసుకొని స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 స్లోగా 16 17 18 19 20 21 22 23 24. సో అట్లా ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేసాం. సో ఇది చేయటం వల్ల మీకు లోయర్ టమ్మీ బాగా ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో ఇట్లా మీరు కోర్ని స్ట్రెంగ్తన్ చేసుకొని ఉంటే మీ డైలీ యాక్టివిటీస్లో మీకు ఇదే హెల్ప్ అవుతుంది. మీరు ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్ చేస్తూ ఉన్నా సో మీ కోర్ స్ట్రెంగ్త్ అనేది చాలా వీక్ అయిపోతుంది. బాగా దాహంగా ఉంటే లైట్గా వాటర్ సిప్ చేయండి. సో అటు ఇటు వాక్ చేయండి. హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇవి చేసినవన్నీ కూడా ఆల్మోస్ట్ బిగినర్ యాక్టివిటీసే. ఇన్ కేస్ ఇదే మీరు ఎఫెక్టివ్గా చేయాలి అనుకుంటే మీరు రెపిటేషన్స్ పెంచుకొని సెట్స్ కూడా పెంచుకోవచ్చు. ఓకే, సో థర్డ్ వేరియేషన్లో ఇప్పుడు సెకండ్ సెట్ మళ్ళీ చేస్తున్నాం. రిపీట్. హ్యాండ్స్ ఇలా అయినా పెట్టుకోండి, లేకపోతే ఇలా అయినా ప్లేస్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో మన లోయర్ టమ్మీ వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కూల్ డౌన్ స్ట్రెచెస్ చేస్తాం. సో ఇప్పుడు దాకా మనం చేసిన వర్కౌట్ వల్ల మన కోర్ అనేది స్టిఫ్ అయిపోతుంది. దాన్ని ఫ్రీ చేసుకోవడానికి చేసే వర్కౌట్ ఇది. సో లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసి స్లోగా అప్పర్ బాడీని ఫ్రంట్కి మూవ్ చేయండి. చైల్డ్ పోజ్ మొబిలిటీ అంటారు దీన్ని. ఒక 12 సెకండ్స్ హోల్డ్. 12 11 10 9 8 7 6 5 4 3 2 1. ఇన్ కేస్ మీరు ఈ పొజిషన్లో కూర్చోలేకపోతే కనుక సేమ్ ఇదే పొజిషన్లో ఉండి ఇట్లా స్ట్రెచ్ చేయండి. కోబ్రా పోజ్ అంటారు. ఇలా స్ట్రెచ్ చేసినా మీ టమ్మీ అనేది స్ట్రెచ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా చేయటం వల్ల మీ బాడీ అనేది ఫ్రీ అవుతుంది.
సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.